అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా చిక్కుడుకాయ కూరని పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మలు, నానమ్మలు తయారు చేసిన పద్ధతిలో కూర తయారు చేద్దాం. ఇదైతే అసలు ఘాటుగా కొత్త టేస్ట్‌తో చాలా బావుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం కూర వండాలి అనుకున్న కళాయిలో 1 కప్పు టమాటా ముక్కలు, అలానే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ నిలువుగా కట్ చేసుకొని వేసుకొని, కూరకి సరిపడా మసాలాలు, కారాలు అన్నీ ఇప్పుడే వేసేయాలి. అలానే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మన కారానికి తగినట్టుగా కారం, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, గరం మసాలా, అలానే నూనె కూడా కూరకి సరిపడా నూనె వేసేసుకొని, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. పిసుకుతూ కలిపామంటే టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా మెత్తగా తయారవుతాయి. చెప్పడం కాదు కానండి, అసలు కూర రుచి అయితే అదిరిపోద్ది. ఇలా మంచిగా కలిపామంటే ముక్కలు చక్కగా నలిగిపోయి మసాలా అంతా పడుతుంది. ఇలా పట్టిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కిలో చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని, చిక్కుడుకాయ ముక్కలకి మంచిగా ఈ మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. మనం వేసిన చిక్కుడుకాయ ముక్కలు కూడా మంచిగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. 10 నిమిషాల తర్వాత ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసి గ్యాస్ మీద పెట్టి, గ్యాస్ హై ఫ్లేమో, స్లో ఫ్లేమో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కూరని ఉడికించుకోవాలి. ఈ కూర ఉడకడానికి ఎక్కువ టైమే పట్టింది. దాదాపు ఒక అర్ధగంట సేపు 10 నిమిషాలకు, 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ చక్కగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. టైం ఎక్కువ పట్టినా కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెలు. మనం రెగ్యులర్‌గా వండే టమాటా చిక్కుడుకాయ కూర కన్నా కానీ ఈ కూర చాలా బావుంది. ఇలా నీళ్లు సగం ఇనికిపోయిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా నూనె పైకి తేలే వరకు దీన్ని ఉడికించుకోవాలి. పల్లెటూరులో అయితే మన ఇంటి దగ్గర కాస్తాయి కదా గుడ్లు చిక్కుడుకాయలు, నాటు చిక్కుడుకాయలు. ఆ చిక్కుడుకాయలతో చేస్తే మాత్రం కూర నెక్స్ట్ లెవెల్ ఉంటది. కానీ ఇక్కడ దొరకవు కదా, మన దగ్గర ఉన్న వాటితోనే ఇప్పుడు చేస్తున్నా నేను. కూరలోంచి కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇలా చక్కగా ఆయిల్‌లో కొంచెం సేపు ఫ్రై చేసామంటే కూర అయితే రెడీ అవుతుంది. ఏదేమైనా ఈ కూర టేస్ట్ అయితే అసలు చాలా బావుందబ్బా! ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన ముసలోళ్ళు ఊరికే కనిపెడతారా? పాతకాలం పద్ధతిలో చేస్తే ఏ కూరైనా నెక్స్ట్ లెవెల్ ఉంటది. చికెన్ కూడా ఎన్ని రకాలుగా కొత్త పద్ధతుల్లో వండినా కానీ మన అమ్మమ్మలు, నానమ్మలు చేసిన పద్ధతుల్లో వండుకున్నప్పుడు మంచి రుచిగా అనిపిస్తది. వేడి అన్నంలో ఈ కూరేసుకొని, బొత్తుగా కలుపుకొని, ఘాటుగా తింటుంటే నోటికి పట్టిన తుప్పయితే వదిలిపోవాల్సిందే. ఈ పద్ధతిలో కూరనైతే చాలా తక్కువ మంది చేసుంటారు. చిక్కుడుకాయలు అయిపోయేలోపు ఇలా ఒక్కసారి వండి చూడండి. ఇంట్లో అందరూ 4 ముద్దలు ఎక్కువే తింటారు. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.